తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ప్రజలందరితో పాటు రైతుల బహిరంగ ప్రజా ప్రయోజనాల కోసం విజయవాడ నగరవాసులకు వరద ముప్పు నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా బుడమేరు కరకట్టలను బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఆ పనులపై ఎల్లో మీడియా తన అక్కసును వెలగక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభవించిన బుడమేరు వరదల్లో 2024 ఆగస్టు సెప్టెంబర్లో వరదలు రావడం, పలు ప్రాంతాలు ముందుకు గురవడం, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గ పరిధిలోని బుడమేరు ప్రవాహం ఎక్కువ ఉంది. దాని ఉపనదులన్నీ కూడా ప్రవహించి అన్ని గల్లుబడి దాదాపుగా 164 చోట్ల గల్లుబడి చెరువులు డ్యామేజ్ అయ్యి వాటిలో ఉన్న నీళ్ళని పోవడం, అట్లాగే రైతులు పొలాల మీదకి వెళ్ళి మేటలు వేసి వాగులు, వాటి ఉపవాగులు ఏవైతే కూతురు వాగు కావచ్చు, లేకపోతే పులి వాగు, ఇతరత్ర వాగులన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. పోయిన వరదలపై వర్షాకాలంలో పడే గండ్లు పూడికలు పూర్తి కాలేదు. మీదకి వచ్చిన తర్వాత రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. మళ్ళా విజయవాడకు వరద వెళ్ళి ఇబ్బంది అవుతుందని చెప్పి రైతుల కోసం, ప్రజల కోసం అత్యవసర పనులు మొదలెట్టిస్తే ఈరోజు సాక్షిలో బుడమేరుకి అవినీతి గండ్లు అని చెప్పి హెడ్డింగ్ పెట్టాడు. ఇంతగానికి కావాల్సింది ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడాలి, రైతాంగం ఇబ్బంది పడాలి, ముందస్తుగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏ చర్యలు మనం తీసుకున్నా అది స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధికి, ప్రభుత్వానికి మంచి పేరు ఇస్తే చూడలేడు. కాబట్టి ఇప్పుడు పనులు చేశాం కాబట్టి చేసాం అన్నాడు. అదే కనుక చేయకుండా ఇప్పుడు 3-4 దుక్కులు వర్షం పడి రైతులు పొలాలు నష్టపోయి రైతులు పంటలు వేయలేని పరిస్థితి, అట్లాగే విజయవాడ కనుక వరద వచ్చుంటే ఇదిగో ప్రజాప్రతినిధి వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, ఈ పనులు చేయక ఈ రకమైనటువంటి ఇబ్బంది వచ్చింది. 40 కోట్ల రూపాయల పనులు కూడా చేయలేదా ఈ ప్రభుత్వం, చేయించలేదా ఈ శాసనసభ్యుడు అని చెప్పి ఆ రోజు రాసేవాడు. అంటే ఇది సాక్షి నైజం, ఇదొక అవినీతి పత్రిక, ఇదొక అవినీతి వ్యక్తి స్థాపించినటువంటి పేపరు, ఛానల్. దీంట్లో మంచిది ఏమి కనపడదు, చెడు మంచిది కూడా చెడుగా చూపించడమే ఇక్కడ లక్ష్యం. ఎటు పోయినా, ముందుకు పోయినా, వెనక్కి వచ్చినా, ముందుకు పోతే తంతం, వెనక్కి వస్తే పొడవటం. ఇది ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టవశాత్తు పుట్టిన పత్రిక. దీని పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఉన్న టెర్రరిస్టు కంటే ప్రమాదకరమైన పత్రిక, ఛానల్ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్. ప్రజలందరూ గమనించాలి. నేను వైసీపీలో ఉన్నప్పుడు నీతిమంతుడిని, పెద్ద పత్రికని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గెలిచాను కాబట్టి అవినీతి పరుడయ్యాను, 15% కమిషన్ తీసుకుంటానని చెప్పి ఈ నీతి మారిన, దిక్కు మారిన దరిద్ర పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి రాయించుకునే స్థాయికి దిగజారాడు. అంతేకాదు ఇతనికి, ఈ పత్రికకి, ఈ ఛానల్కి మీకు తెలియదు, నిన్నగా మొన్న రాజధాని ప్రాంతం, అమరావతి ప్రాంతం అంతా కూడా వేశ్యల రాజధాని అని మాట్లాడిన జుగుప్సాకరమైన వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు అక్కడ తప్పు చేశాము, ప్రజల్లో ఆగ్రహం వేశారు, పెళ్లిగుతున్నాయి అని చెప్పి తెలిసింది. కాబట్టి దీన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ దరిద్ర ప్రాంతంలో వ్యవహారం. కాబట్టి అక్రమ ఇసుక వ్యాపారం ఎవరు చేశారు ఈ రాష్ట్రంలో తెలుసు. నీకు నాకు మధ్య జరిగిందో కూడా తెలుసు. కావాలంటే రేపు పొద్దున సిబిఐ వాళ్ళకి, ఈడీ వాళ్ళకి సంఘటనలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అట్లాగే మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. తద్వారా నువ్వు కొల్లగొట్టింది ఎన్ని వేల కోట్లు ప్రజలందరూ తెలుసు. నీ తండ్రిని అడ్డం పెట్టుకొని నువ్వు గడిచిన 2 దశాబ్దాలుగా సాగించిన అవినీతి అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు కొత్తగా మాకు మరకలంటించాలంటే అడ్డేదే లేదు. నీ నైజం, నీ పత్రిక నైజం, ఇదంతా ఇట్లాంటి విచిత్ర వికృత పోకడలకి సాక్షి వేదిక. ప్రజలందరూ గమనించండి. ఇక్కడ ప్రజలకి, రైతాంగానికి, రైతాంగంలో వైసీపీ అని లేదు, తెలుగుదేశం అని లేదు, పార్టీలకు అతీతమైంది రైతాంగం. అందరికీ మంచి జరగడం కోసం మేము చాలా ఇబ్బందులకి, తలలింపులు కోర్చి పనులు చేపిస్తామంటే ఈ దిక్కుమాలిన పత్రిక 7 కోట్ల మాటలు, 7 కోట్ల రాతలు. ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు సాగిస్తున్న పోరాటం విజయవంతమయ్యే వరకు కార్మిక వర్గం అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలు కూడా వారికి మద్దతు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్త సంఘీభావ దినం పాటించాలన్న ఏఐటీయూసీ జనరల్ కౌన్సిల్ పిలుపు మేరకు తాడపల్లిగూడెంలో ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. వివిధ అనుబంధ సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ డిపో సెంటర్ కు చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నుండి తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల జీతం బకాయిలు చెల్లించాలని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగుల తొలగింపుకు నిరసనగా ఇంచుమించు ఒక 1580 రోజులుగా ఒక పోరాటం చేస్తున్నారు.
ఈ పోరాటానికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీసీ జనరల్ కౌన్సిల్ ఒక జాతీయ స్థాయి సంఘీభావ దినాన్ని నిర్వహించాలని ఒక పిలుపిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల్లో ఉంది అనేది వాస్తవం కాదు, అది లాభాల్లోనే ఉంది. కాకపోతే ప్రభుత్వ విధానాల వల్ల స్టీల్ ప్లాంటు నడక అనేది ఇబ్బందుల్లో పడతా ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సొంత గని ఇచ్చినట్టయితే రోజుకి ₹1 కోటి లాభంతో నడుపుతామని చెప్పి కార్మిక సంఘాలు జేఏసీ మేనేజ్మెంట్కి చాలా స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి ఇన్నేళ్ల బట్టి స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా దానికి ప్రైవేట్ సొంత గని లేదు. దానివల్ల స్టీల్ ప్లాంటు ప్రైవేటు గనుల యజమానుల దగ్గర ఐరన్ ఓర్ని బొగ్గుని కొనుక్కోవాల్సి వస్తుంది. దీనివల్ల కొంచెం ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతూ ఉంది, స్టీల్ ఖరీదు కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉంది. కానీ నాణ్యమైన ఇనుముని ఉత్పత్తి చేసి ఉక్కును ఉత్పత్తి చేసే విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గని ఇచ్చినట్టయితే అది తప్పనిసరిగా లాభాల్లోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి కార్మిక సంఘాలన్నీ కోరుతున్నాయి. ప్రభుత్వం దాన్ని ఇప్పటికైనా ఆలోచించాలి. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని, ఈ సంఘటనపై వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా దారుణమని, మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. విమాన ప్రమాద సంఘటన బ్లాక్ డే అంటూ పాల్ ఎమోషనల్ అయ్యారు. అహ్మదాబాద్ గుజరాత్ నుండి లండన్ వెళ్లడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 టేకాఫ్ చేసిన 9 నిమిషాల్లోనే కూలిపోయింది. వెంటనే స్మోక్స్ 242 మంది ప్యాసింజర్లు, అందులో 7 పోర్చుగీస్ ప్యాసింజర్స్, 53 బ్రిటిష్ సిటిజన్స్, 1 కెనేడియన్, మన భారతీయులు 169 మంది చనిపోయారని న్యూస్. మరి ఫ్లైట్ క్రూ కూడా చనిపోయారు కదా. ఎక్కడ సెక్యూరిటీ ల్యాప్స్ అయింది? నాకేమనిపిస్తుందంటే ఇది టెర్రరిస్ట్ అటాకే అని. 91 నుంచి నా సొంత ఫ్లైట్లు నాకున్నాయి, ప్రపంచం అంతా తిరిగాను, 40 సంవత్సరాలు అనుభవం ఉంది, ప్రపంచం తిరిగింది. ఏమవుతుంది? ఎక్స్ట్రీమిస్ట్ ఎందుకు ఇది చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలా. మనం ఏం చేసినప్పటికీ అవన్నీ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, లీగల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి తీరాలి, కల్ప్రిట్స్ ను పట్టుకోవాలి. ఎందుకంటే 650 మీటర్లు అంటున్నారు. అంటే ఒకవేళ చెకింగ్ బ్యాగులు కాకుండా బ్యాగేజ్ ప్యాక్ చేసి పంపిస్తారే ముందే, చెక్డ్ బ్యాగేజెస్ అని, అందులో ఏమైనా బాంబులు పెట్టి 500-600 మీటర్లకు వెళ్ళగానే ఇక్కడ ఏమైనా రిమోట్ కంట్రోల్ తో నొక్కారా, లేదా ప్యాసింజరే రిమోట్ కంట్రోల్ పెట్టుకొని లోపలికి ప్రయాణం చేశాడా, లేదా క్యారీ-ఆన్ బ్యాగ్ లోనే ఇది జరిగిందా, లేదా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే మన మూవీలో చూసినట్టు ఏమైనా ఫిక్స్ చేశారా ముందే? ఇదైతే న్యాచురల్ యాక్సిడెంట్ గా నాకు అనిపించట్లేదు. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. ఇన్వెస్టిగేట్ ప్రాపర్ గా చేసి న్యాయం చేయకపోతే మన ఎయిర్ ఇండియాయే కాదు, ఇండియన్ ఇమేజే ఇది గ్లోబల్ గా ఇంపాక్ట్ అవుతుంది గనక చాలా చెడ్డ పేరు వస్తుంది. మరలా టూరిస్టులు మన దేశానికే రావడానికి వెనకంజ వేస్తారు, తద్వారా లక్షల కోట్లు దేశానికి లాస్. అందుకే నేను ఇచ్చిన సలహాలు తీసుకుంటే ప్రపంచం అంతా తీసుకుంటారు, మన దేశస్తులు తీసుకోరు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ప్రపంచంలో నాకున్న అనుభవం ఇంకొకరికి లేదు కదా. నా అనుభవాన్ని ఎందుకు షేర్ చేసుకోకూడదు? అందుకనే ప్రపంచ శాంతి సభలు మన మే 24ని సికింద్రాబాద్ లో, లాస్ట్ వీక్ అమెరికాలో, అంతకు ముందు వీక్ టర్కీలో ఎందుకు పెడుతున్నాను? శాంతి ఉంటేనే సమాజానికి క్షేమం, అభివృద్ధి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. శాంతిగా బ్రతుకుదాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ కల్లోల గొడవలు మనకొద్దు. మనం అందరం భారతీయులు, వరల్డ్ సిటిజన్స్ అందరూ. లెట్ us live in peace. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక మృత్యుంజయుడు రమేష్ ను పరామర్శించిన పీఎం.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటాం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ వెల్లడి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించారు వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అశ్వవాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.